వెల్కమ్ టు VD91 న్యూస్. నేను శ్రావ్య. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్ లో వస్తున్న జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్ బస్ ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని మేడ్చల్లోని మెడినోవా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుడు ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సైదోనిగడ్డ తాండాకు చెందిన నునావత్ సాయి 23 సంవత్సరాలుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జీవికే స్కూల్ ఎంతమంది ఉండే బస్సులో పిల్లలు? బస్సులో 12 మంది ఉన్నారు. 12 ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 3 దిగేశారు. రెగ్యులర్గా వస్తారా మీరు? ఏ రూట్లో? రెగ్యులర్ ఇదే రూట్ వస్తాం. ఇది రాంగ్ రూట్ అని తెలియదు. అది రాంగ్ రూటే సార్. మరి చిన్నపిల్లలు వేసుకుని రాంగ్ రూట్ వెళ్ళడం తెలియదా? రాంగ్ రూట్. ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నా బస్సు? అవుతున్నా సార్, 4 సంవత్సరాలు. రాంగ్ రూట్లో రావడం తెలియదా పిల్లల్ని వేసుకొని? ఎక్కడ స్కూల్ ఉండేది? ఎక్కడది? జీవికే బ్రాంచ్. ఎక్కడ బ్రాంచ్? కొంపల్లి. ఏం పేరు మీ పేరు? రాజు. మెడికవర్ హాస్పిటల్లో 12 ఏళ్ల బాలుడికి అరుదైన హృదయ చికిత్స 3D మ్యాపింగ్ ద్వారా సఫలం. గుండె లయ తప్పడం, రిథమ్ డిస్టర్బెన్స్, పాల్పిటేషన్ అనే అరుదైన మరియు సంక్లిష్టమైన సమస్యతో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడికి మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక సాంకేతికతతో విజయవంతంగా చికిత్స అందించారు. మనం బ్లాక్ చేస్తే యూజువల్లీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ ఈ కేసులో మనకి ఏం తెలిసిందంటే ఒక రౌండ్ అండ్ రౌండ్ వెళ్ళే ఒక సర్క్యులర్ సర్క్యూట్, అబ్నార్మల్ సర్క్యూట్ లాగా ఉన్నింది హార్ట్ లోపల. దాని కుట్టి ఒక్క స్పాట్లో పని అవ్వదు. మనము డీటెయిల్గా మల్టిపుల్ ఏరియాస్లో అబ్నార్మల్ సిగ్నల్స్ని మనం బ్లాక్ చేయవలసి వచ్చింది. అలాంటి మన డీటెయిల్గా ఒక 2 hours ప్రొసీజర్స్ కేర్ఫుల్గా అనలైజ్ చేసే తర్వాత ఈ అబ్నార్మల్ రిథమ్ ఫైనలీ సబ్సైడ్ అయింది, తగ్గింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 1 yearగా మనం ఆ బాబుని రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాము. ముందు మనం మెడిసిన్స్ అన్ని ఇస్తూ ఉన్నాము, ఇలాంటి దడ రాకూడదని. అవన్నీ మెల్లగా తగ్గించి మనం స్టాప్ చేసాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1 సంవత్సరం అయింది ప్రొసీజర్తో. మంచిగా ఉన్నాడు బాబు, బాగా చదువుతున్నాడు. ఇప్పుడు అదే రీసెంట్గా చెప్పాడు 7th 98% తెచ్చుకున్నాడని. వెరీ కమెండబుల్. ప్లస్ మన రెగ్యులర్గా ఆడుకోవటం, ఒక 12-13 సంవత్సరాల్లో ఒక బాబు ఏమేమి అన్ని చేయాలో, ఎలాంటి మామూలుగా యాక్టివ్గా ఉండాలో ఏం వరీస్ లేకుండా అవన్నీ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు నార్మల్ లైఫ్కి మరి వెళ్ళాడు. సో దీనిలో మనము కొన్ని పబ్లిక్కి మనము అవగాహన ఏం చేయాలంటే, ఎవరికైనా ఇట్లా హార్ట్లో ఫాస్ట్గా వేగంగా దడ వస్తుంది అంటే మనం అనుకుంటాం జస్ట్ టెన్షన్ వల్ల వస్తుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చెప్తే అరే నీకేంటిది, జస్ట్ ఏమైనా టెన్షన్ పడుతున్నావా, ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతున్నావా అలాంటి మనం చెప్తాము. కొన్ని కేసులు అట్లనే ఉండొచ్చు, కానీ మనం ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. రిథమ్ డిస్టర్బెన్సెస్ అని, గుండె లయ తప్పటం, అలాంటి ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిలో ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు, దడ, ఆయాసము, కళ్ళు తిరగటం ఇలాంటి. సో మనము డౌట్ ఉంటే చెకప్ చేసుకోవాలి. రెండోది, ఇప్పటికి మనం ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్, ఎస్పెషలీ హార్ట్ లోపల మనకు 3D మ్యాపింగ్, ఇవన్నీ కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. దాంతోపాటు మనకు చాలా ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్స్ కంప్లీట్ క్యూరేటివ్ సొల్యూషన్స్ కూడా మనకు కంప్లీట్గా క్లియర్ చేసేలాగా కూడా పాసిబుల్ ఉంటుంది. ఇలాంటి కంప్లీట్గా మెడిసిన్స్ ఆపేసి నార్మల్ లైఫ్కి మరి వెళ్ళటం, అన్ని యాక్టివిటీస్ చేసుకోవటం. లాస్ట్లీ ఏమంటే కార్డియాక్, నేను చెప్పాను కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అనేది. సో కార్డియాలజిస్ట్ అనేది
చాలా పబ్లిక్ గుర్తుంటుంది, గుండె స్పెషలిస్ట్ ఉంటారని. దానిలోనే మనం కార్డియాలజీ డిగ్రీ కంప్లీట్ చేసే తర్వాత ఇంకో ఒక 2 years 3 years అడ్వాన్స్డ్ ఫెలోషిప్ అని చేస్తాం దీన్ని. దానికి ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు. సో ఇది కూడా ఒక పబ్లిక్ అవేర్నెస్కి మనకు ఇలాంటి హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉందంటే ఇలాంటి కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అనే స్పెషలిస్ట్ ఇంకా ఫోకస్డ్గా ఏరియాలో చూసి లేటెస్ట్ మన మోడర్న్ టెక్నాలజీస్ యూస్ చేసి ఇలాంటి మనం డిజీజెస్ని బాగా మనము క్లియర్ చేయవచ్చు. సో ఈ ఫ్యూ మెసేజెస్ మనకు పబ్లిక్ ఇస్తామనే ఉద్దేశంతో ఈరోజు మనం చెప్తున్నాం. నేను డాక్టర్ కుమార్ నారాయణన్, మెడికవర్ హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మరియు ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. సో ఈరోజు కొంచెం వ్యత్యాసమైన కేస్ గురించి కామన్ పబ్లిక్కి కూడా కొంచెం అవగాహన ఇస్తామని ఉద్దేశంతో మనం వచ్చాము. సో ఒక 12 సంవత్సరాలు అబ్బాయి లాస్ట్ ఇయర్ మన దగ్గర వచ్చారు మెడికవర్ హాస్పిటల్స్లో. సో ఆయనకి రిపీటెడ్గా గుండెలు చాలా వేగంగా కొట్టుకోవటం, పాల్పిటేషన్స్ అంటారు, ఇలాంటి ఒక సిమ్టమ్కి చాలా ఒక హార్ట్ రేసింగ్, ఒక చాలా ఫాస్ట్గా కొట్టుకున్నట్టు ఒక ఫీలింగ్, అప్పుడప్పుడు దాంతోపాటు ఒక అన్ఈజీ ఫీల్ అవటం, గిడ్డినెస్ లాగా ఫీల్ అవటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో మన దగ్గర పోయే సంవత్సరం వచ్చారు. సో ఆల్రెడీ ఆయనకి ముందు ఒక బయట హాస్పిటల్లో టెస్టింగ్ జరిగి గుండెలో ఒక లయ తప్పటం, రిథమ్ డిస్టర్బెన్స్ ఉంది అనే ఒక డయాగ్నోసిస్ వచ్చింది. దానికి ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్, ఒక ప్రొసీజర్ జరిగింది. దానికి మనము క్యాథెటర్ అబ్లేషన్ అని అంటాము సైంటిఫిక్ టర్మ్స్లో. సో దానిలో ఏం చేస్తారంటే కాల్లో వెయిన్ నుంచి హార్ట్ లోపల మనము వైర్ వేసి గుండె లోపల ఎక్కడ రిథమ్ డిస్టర్బెన్స్ ఉంటుంది అని మనం ఐడెంటిఫై చేసి ఆ అబ్నార్మల్ స్పాట్ని బ్లాక్ చేయటం, ఈ ప్రాసెస్ని క్యాథెటర్ అబ్లేషన్ అంటారు. సో ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఆల్రెడీ అబ్బాయికి బయట ఒక హాస్పిటల్లో జరిగింది. కానీ మరి అది జరిగే తర్వాత కూడా అప్పుడప్పుడు ఆయన నాకు మరి అలాంటి అనిపిస్తుంది, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుందని. దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ పోతుంది. ఎప్పుడు ఇది వస్తుంది సడన్గా, మన నార్మల్ యాక్టివిటీస్లో కాన్సన్ట్రేట్ చేయటం అన్ని కష్టంగా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక భయం ఉంటుంది, ఎప్పుడు నెక్స్ట్ ఇట్లా వస్తుంది అనేది. సో ఆ కంప్లైంట్స్తో మన దగ్గర వచ్చేటప్పుడు ఫస్ట్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, జస్ట్ ఏమైనా టెన్షన్తో అలా ఫీల్ అవుతున్నాడా, జస్ట్ యాంగ్షియస్గా ఉన్నాడా అబ్బాయి, ఓకే, అట్లా ఒక డౌట్ ఆల్వేస్ మనకు ఉంటుంది. కానీ మరి ఇంకొకసారి చాలా సివియర్గా వచ్చి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావాల్సి వచ్చింది. సో అప్పుడు మనము ఈసీ చూసినప్పుడు క్లియర్గా తెలిసింది, ఇది మామూలుగా జస్ట్ టెన్షన్ వల్ల కాదు, ఇది మామూలు రిథమ్ డిస్టర్బెన్స్ కూడా కాదు, ఇది ఒక వ్యత్యాసమైన ఒక రేర్ టైప్ ఆఫ్ కేస్ అని. సో అప్పుడు మనం ఏం నిర్ణయం చేస్తామంటే మరి ఒక ప్రొసీజర్కి మనం తీసుకోవాలి. కానీ ఫస్ట్ టైం ఆల్రెడీ జరిగేది మరి వచ్చింది, ఏమో ఒక వ్యత్యాసమైన కారణం ఉంటుందని ఈసారి మనం కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ, దీన్ని మనము 3D మ్యాపింగ్, 3 dimensional మ్యాపింగ్ అంటాము హార్ట్కి, దానిలో మనం తీసుకొని ఈ ప్రొసీజర్ని మనం రిపీట్ చేసాము. సో మనము మరి హార్ట్ లోపల ఇలాంటి సిగ్నల్స్ మెజర్ చేసే వైర్స్ మల్టిపుల్ ఏరియాస్లో గుండె లోపల పెట్టి దాన్ని మనం జస్ట్ ఒక లిమిటెడ్ సిగ్నల్స్గా అనలైజ్ చేయకుండా కంప్లీట్ 3 dimensional ఎలక్ట్రికల్ మ్యాప్, హై డెన్సిటీ మ్యాప్ అంటారు, ఇలాంటి ఇప్పుడు ఇక మోడర్న్ టెక్నాలజీస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి, దాన్ని చేసి మనం డీటెయిల్గా అనలైజ్ చేసేటప్పుడు అప్పుడు మనకు అర్థమైంది ఎందుకు ఈ ఫస్ట్ ప్రొసీజర్ కరెక్ట్గా సక్సెస్ కాలేదు, ఎందుకు మరీ వచ్చింది అని. ఎందుకంటే మామూలుగా ఈ వయసులో మనము చూడలేకుండా రేర్ ఒక సిచ్యువేషన్ మనం చూసాము హార్ట్ లోపల, గుండె కుడి పక్కన అప్పర్ చేంబర్లో రైట్ ఏట్రియం అంటాము, దాని చాలా ఏరియాస్లో మనకు అబ్నార్మల్ సిగ్నల్స్ దొరికినాయి. సో మామూలుగా అయితే ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్స్ దాని పేరు చెప్పును, అక్కడైతే మనకి సక్సెస్ కాలే. అక్కడ వెళ్ళిన ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అయింది, 220 అయింది హార్ట్ బీట్ చూస్తే. సాదరికి అప్పుడు వచ్చాము.
వచ్చి ఇక్కడ కన్సల్ట్ చేస్తే ఇక్కడ మెడికల్ అందరూ సపోర్ట్ చేశారు, మనకి మంచిగా చేశారు. సార్ అయితే చాలా సపోర్ట్ చేశారు. సార్ వల్ల మా అబ్బాయి ఇప్పటికి మంచిగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఎలా గుర్తుపెట్టారు ఫస్ట్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బేసిక్ టెస్ట్ ఉంటాయి, ఈసీజీ అంటాము, 2D ఎక్కువ అంటాము, గుండె స్ట్రక్చర్ చూడడానికి. దాంతోపాటు ఇలాంటి కేసెస్లో ఒక ముఖ్యమైనది ఏముంటుందంటే ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ అప్పుడప్పుడు వస్తాయి, ఎప్పుడు కంటిన్యూస్గా ఉండదు. సో ఒక్కొక్కసారి ఒక ఎపిసోడ్ వస్తుంది, ఒక 15-20 నిమిషాలు ఉంటుంది, అప్పుడు చాలా కష్టపడతారు వాళ్ళు. హార్ట్ రేట్ 200-230 అట్లా కూడా వెళ్ళిపోతుంది, మరి సడన్గా స్టాప్ అయిపోద్ది. సో దీనిలో ముఖ్యమైనది ఏమంటే మనము కొంచెం లాంగ్ రిథమ్ మానిటరింగ్ అని చెప్తాం. ఆ టెస్ట్ పేరు హోల్టర్ అంటారు. కామన్గా ఒక ప్యాచ్ లాగా మన ఛాతీలో పెట్టి ఆ ఈసీజీ మనం 2 రోజులు కానీ 3 రోజులు కానీ వారం కానీ 10 రోజులు కానీ మనం కంటిన్యూస్గా రికార్డ్ చేయవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎగ్జాక్ట్ సిమ్టమ్స్ ఎప్పుడు వస్తున్నాయో, ఆ దడ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం ఎగ్జాక్ట్గా పరిస్థితిని మనం క్యాప్చర్ చేయవచ్చు. సో అది ఒక టైప్ ఆఫ్ టెస్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అవసరం పడుతుంది. ప్లస్ నేను ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ మనము హార్ట్ వెయిన్స్ రూట్గా హార్ట్ లోపల మనం వైర్స్ వేసి కంప్లీట్గా అన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మెజర్ చేస్తున్నాము. అది చేసేటప్పుడే మనము కొంచెం టెస్టింగ్ త్రూ ఇలాంటి అబ్నార్మల్ రిథమ్స్ని బయటికి వీ కెన్ ఇండ్యూస్ దెమ్ ఇన్ ద ల్యాబ్, అంటే బయటికి వచ్చేలాగా మనం కొన్ని టెస్ట్లు చేయవచ్చు. దానికి ఈపీ స్టడీ అంటారు. సో ఇలాంటి కొన్ని డిఫరెంట్ టెస్ట్ ఒక్కొక్కసారి అవసరం పడతాయి ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ని బయట తెప్పించుకోవడానికి. ఎందుకంటే మధ్యలో వస్తుంది, వేరే టైంలో మనం ఈసీజీ తీస్తే నార్మల్గా వస్తుంది. అప్పుడు అది ఒక కన్ఫ్యూజన్ సోర్స్ ఉంటుంది ఈ కేసెస్లో. అప్పుడు కూడా ఇలాంటి హార్ట్ రిథమ్ డిజార్డర్ స్టార్ట్ అవ్వచ్చు. థ్యాంక్ఫుల్లీ అలాంటి సిచ్యువేషన్స్ చాలా రేర్. యూజువలీ ఇలాంటి రిథమ్ డిస్టర్బెన్స్ ఎట్లయితే ఏ వయసులోనే స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కేసులో 12-13 సంవత్సరాల ఏజ్లో స్టార్ట్ అయింది, కొన్ని వాళ్ళకి ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, కొన్ని వాళ్ళకి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయింది. ముఖ్యమైనది ఏమంటే మన మామూలుగా గుండె రోగం అయితే వయసు పట్టే వస్తుంది అని అనుకుంటాం. అలాంటి ఒక టైప్ ఆఫ్ గుండె రోగాలు ఉన్నాయి. కానీ రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేది లయ తప్పటం మనకు ఏ వయసులో కూడా రావచ్చు. మనం 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసులో కూడా మనము చిన్నపిల్లల్ని ఇలాంటి ప్రాబ్లమ్స్తో మనం చూసి ఉన్నాము. సో మనకు ముఖ్యమైనది ఏమంటే ఏ ఏజ్లో కూడా రావచ్చు, ఆ అవేర్నెస్ మనకు ఉండాలి. సో మనకు రిథమ్ డిస్టర్బెన్సెస్లో ఎలా ఉంటాయంటే మనకు అంత ప్రివెన్షన్ అనేది అంత ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మనకు నార్మల్గా వేరే రోగాలు మన తీసుకుంటే హార్ట్ అటాక్స్ అలాంటి కామన్ డిజీజ్ అయితే మనకు అందరికీ తెలుసు. దానిలో మనం చెప్తాము మీరు హెల్తీ హ్యాబిట్స్ ఫాలో చేయాలి, స్మోకింగ్ చేయకూడదు, డైట్ సరిగా ఉండాలి, అవన్నీ. రిథమ్ డిస్టర్బెన్సెస్లో మనం మెనీ టైమ్స్ ఏం చూస్తామంటే అలాంటి స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు రిథమ్ డిస్టర్బెన్సెస్కి. జస్ట్ స్పాంటేనియస్గా మనకు గుండె లోపల ఎక్స్ట్రా సర్క్యూట్స్ కరెంట్ అబ్నార్మాలిటీస్ ఫామ్ అవ్వటం వల్ల ఇలాంటి దడ వస్తుంది. సో స్పెసిఫిక్గా ప్రికాషన్స్ అనేది ఏం కాదు, కానీ మనకు ఇలాంటి సిమ్టమ్స్ వస్తే ఒక డౌట్ మనకు ఉంటే బెటర్ మనం ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి. రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటీవల జరిగిన భారీ రాత్రి వేళ ఇంటి చోరీ కేసును కమిషనర్ టాస్క్ ఫోర్స్ మరియు రైన్ బజార్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో భాగస్వామ్యులైన 2 చట్టానికి చిక్కిన బాలులను మంగళవారం అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 18 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెగించి 48 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన మాదిరిగానే దీక్షలు చేపట్టాలని కృష్ణయ్య కోరారు. ఫీజు బకాయిల కోసం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోదీరామ్ దేవ్ ఆధ్వర్యంలో చేపట్టిన చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. వర్ధిల్లాలి ఆశాల ఐక్యత. జై తెలంగాణ. ఆశాల ఐక్యత. గ్రామీణ ప్రాంత ఆశాల ఐక్యత. గ్రామీణ ప్రాంతాల ఆశాల ఐక్యత.
ఆశాల ఐక్యత ఆశల ఐక్యత ఇవ్వాలి 18,000 ఫిక్స్డ్ వేతనం రద్దు చేయాలి ఏఎన్సీ ఆశల ఐక్యత ఆకలి వర్గాల ఈ పోరాటం కోట్లు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఈ జీవో నెంబర్ 9 రద్దు చేసి ఈ స్కీమ్ను యథాతథంగా పాత విధానం ప్రకారమే కొనసాగించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు బహిష్కరించి కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి చేసి ర్యాలీలు జరపడం జరిగింది. ప్రభుత్వము లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. కోర్సు పూర్తి చేసిన వాళ్ళు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు చదువైపోయింది. సర్టిఫికెట్లు కాలేజీలలో ఉన్నాయి. ఇంత అన్యాయమా? పేద కులాలకు స్కీమ్ పెట్టి డబ్బులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఇంటికి ఇస్తున్నా, మంత్రులు ఇళ్లకి ఇస్తున్నా. మంత్రులు 100 కోట్లు సంపాదించుకుంటా పేద పిల్లల కడుపు స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా జీవితాలతో చెలగాట మారుతున్నారు. ముఖ్యమంత్రి గారికి నేను మంచిగా విజ్ఞప్తి చేస్తున్నా, నీ మనసు మార్చుకో. వేదిక మీదనేమో బీసీలు చదువుకోవాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని చెప్తున్నావు. ఆచరణలో బడ్జెట్ ఇవ్వకుండా అవరోధాలు సృష్టించి బీసీలను చదువుకోకుండా కుట్ర చేస్తున్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలి. నిన్న రామచంద్రరావును అందరం విద్యార్థులు అభినందిస్తున్నారు, నిరాజనం పడుతున్నారు. రామచంద్రరావు జిందాబాద్ అంటున్నారు. ఎందుకంటున్నారు? రామచంద్రరావు తెగించి 48 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నాడు పిల్లల కోసం. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా విద్యార్థుల కోసం దీక్షలు, ఉద్యమాలు చేపట్టాలని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే తొందర లోపల అన్ని పార్టీలను కుల సంఘాలతో సమావేశం జరిపి రాష్ట్ర బంధుకు పిలిపిస్తాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఊరు వాడ విస్తరిస్తుంది. ఈ ఉద్యమం తెగించి పోరాడతాం. ఈ విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు ఈ ఫీజుల స్కీమ్కి పంచాయతీ పెట్టుకున్న రోచయ్యను ముఖ్యమంత్రి దించేశారు. పంచాయతీకి వచ్చిన కిరణ్ను దెబ్బకొట్టారు. పంచాయతీకి వచ్చిన మరెవరు కేసీఆర్ ఇక బడ్జెట్ ఇచ్చి ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఐఐటికి ఐఎంఈకి కూడా పులిపిస్తారని జీవో తీశారు. అదేవిధంగా 270 గురుకులాలు ఇచ్చారు. కేసీఆర్ పోయిన తర్వాత ఇప్పుడు ఆయన బకారు పెట్టిండు అంటాడు. ఆయన బకారి 10,000 కోట్లు 8,000 కోట్లు ఆయన పెట్టారు. మీరు వచ్చినాక ఏమి ఇచ్చారు? మీరు వచ్చినాక 300 కోట్లు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు వచ్చినాక ఈ 3 ఏళ్ళల్లో ఎప్పుడన్నా ఏ సంవత్సరం అన్నా 2,000 కోట్లు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. అందుకే వెంటనే 8,000 కోట్లు ఒకటేసారి ఇవ్వాలి. ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలిపెట్టం.
ఇప్పుడు పీస్ఫుల్గా చేస్తున్నాం. భవిష్యత్తులో జరిగే ఉద్యమాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి, మంత్రుల గెరావ్, ఎమ్మెల్యేల గెరావులప్పుడు ఉద్యమం ఉధృతమైతే మీరే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఏర్చండి. తెలంగాణ శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు బీసీ వెల్ఫేర్ లెజిస్లేచర్ కమిటీ ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, శాసన మండలి శాసనసభ కార్యదర్శులు నరసింహాచార్యులు, రెండ్ల తిరుపతి, బీసీ వెల్ఫేర్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ని, కమిటీ సభ్యులు శ్రీ గణేష్ భూపతి రెడ్డి, చింతా ప్రభాకర్, రామారావు పవ, ఎల్ రమణ, తీన్మాన్ మల్లన్నను అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిరంకుశ ఆంక్షలను, అడ్డంకులను బద్దలు కొడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు చేపట్టిన మహా నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. నిన్నటి నుంచి కొనసాగుతున్న దీక్షని ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నిమ్మరసం తాగించి విరమింపజేయడం జరిగింది. बोलो भारत माता की, रामचंद्रराव जी तुम आगे बढ़ो, रामचंद्रराव जी तुम आगे बढ़ो, భారత్ మాతాకి. అందరూ చాలా విషయాలు చెప్పేటప్పుడు రామచంద్రరావు గారు ఎందుకు చేస్తున్నారు, ఏం కోసం అనేది, కానీ నేను మాత్రం చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు మాత్రమే. ఒకటి, రాహుల్ గాంధీ ఏమో జూటోగా దుకాణం పెట్టాడు, ఈడేమో లూటేరు ఇంకా మకాన్, వాడొక జూట ఈడొక లూటేరు. ప్రజలందరూ ఏం పరిశాన్ ఉన్నారంటే ఈ నెంబర్ ఉండి ఎంత పరిశాన్ అవుతున్నాం అన్నట్టున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు మన వాళ్ళు ఒక కథ పని చెప్పిన్నారు, మహారాజు నయమాలు సార్. ఒకసారి ఏమైందట, నలుగురు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందట కార్యకర్త, వాళ్ళకి పాపం హిందీ రాదు, తెలుగు ఒకటి వస్తుంది. వస్తే పాపం వచ్చి చార్మినార్ చూసింది. చార్మినార్ ఏమో ఎంత అందంగా ఉండదు, జోర్దార్ ఉండదు అని చెప్పేసి అంత చూసుకుంటారు. తెలుసుకున్నాం ఇది ఎవరు కట్టిండ్రు అని చెప్పి ఆడ మనకి తెలుసు కదా, ఈ మెకానిక్లు టైర్లు పంచాలు వచ్చేసి వస్తే చూడుకోడు. ఇక పోయి ఒక అడిగిండ్రు, ఏ బాబు దీన్ని ఎవరు కట్టిందా అన్నారు. వాళ్ళు నయమాలం సాబ్ అన్నారు. వాయప్ప నయమాలం సాబ్ అన్నట్టు ఇంత పెద్ద చార్మినార్ కట్టిందా, తెలుగు రాదు కదా, ఓహో అనుకున్నాడట. అనుకొని ఇంకా మన సాలార్జంగ్ మ్యూజియం చూసి అమ్మ పాత కాలంలో ఇంత గడియారం విచిత్రంగా ఉండదు, ఇది కూడా తెలుసుకున్నాలి ఎవరు పెట్టిందని. బయటకు వస్తే ఆడ కూడా ఒక తుర్పాల పురాణాలు దొరికింది. వానికి అడిగిందంట, అదే నాయన ఇది ఎవరు చేసిందంటే నయమానం సాబ్. వాయప్ప అన్నాడు, ఇదేం రా, చార్మినార్ నయమానం సాబ్ కట్టే ఇది కూడా నయమానం సాబ్ చేసిండు. ఏం చేయాలని గోల్కొండ పోయినాడు. గోల్కొండ అంతా తిరిగి వచ్చిన తర్వాత ఆడ కింద ఇస్తే వాళ్ళే ఉన్నారు కదా, మటన్ మార్కెట్ అన్నీ అవే ఉన్నాయి. ఒక కూరగాయలు తెచ్చింది, అదే బాబు ఎవరు కట్టిందంటే నయమానం సాబ్ అన్నాడు. ఇదేం రాను, చార్మినార్ నయమానం సాబ్ కట్టే ఇది నయమానం సాబ్, గోల్కొండ నయమానం సాబ్, ఇదేం రా నిజంగా ఆయన చూసిపోవాలనుకుని ఇక పాలమూరు వాళ్ళు వచ్చింది. పాపం పాలమూరు, ఇక పాలమూరు పోదామని బయలుదేరించారు. పోయేటప్పుడు మధ్యాహ్నం కూడా కదా శవాలను తీసుకుంటే కాదు, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఇక పోస్ట్ మార్టం చేసి ఒక శవాన్ని తీసుకొని పోతున్నారట. తీసుకొని పోతుంటే నలుగురు అడిగినారు, ఎవరు చనిపోయిండ్రో ఎవరు మోసుకొని పోతే అడుగురా అన్నారు. ఆడ అడగనిపోతే చూడుకోలేదు. వానికి అడిగింది, అది కోడి మరుగాయ అంటే నయమానం సాబ్ అన్నాడు. వాయప్ప అన్నాడు, చార్మినార్ కట్టినోడు గోల్కొండ కట్టినోడు మొయ్యాలి అయినా. ఇక నలుగురు పోయినోడు మోసుకుంటుంది. ఎడమోసేలా కొడుకు గోల్ దిగుతున్నాడు. పోలీసు చూస్తే ఆడ కూర్చైనా మీకైనా గడ్డం పెట్టి కూర్చున్నాడు. ఇదేమో కొడుకులు పీనియన్ మళ్ళీ మళ్ళీ ఇలా తిప్పుతాయి ఆగురా అన్నాడు. ఆశ్చర్యాలు కొడుకు తెర బయట అన్నాడు. కింద దీపిందట. దీపన్నాడు, తెరిచి చూస్తే దాంట్లో
సంచిన పీనే ఉండదు ఇవి బట్టలే బత్తాయి బత్త మరకన చూపెట్టిండట ఏమనంటే నైమాలు అనుకున్నా కాంగ్రెస్ సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నైమాలు ఎందుకు చేస్తున్నారు చెప్తున్నా నిజంగా చూటా కొడుకు ఏమైందంట ఏమంటే లోపర్లు ఏం భాష మాట్లాడుతున్నారే భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పాటుపడే పార్టీ తెలంగాణలో మా గవర్నమెంట్ రాలే నిజమే కదా కానీ కార్యకర్త భయపడ్డారా ఎంతమంది నక్సలైట్లు పోరాడినాము ఎంతమంది బలిదానమైండ్రు ఎన్ని ఉద్యమాలు చేసిండ్రు ఆ రోజున్న టైగర్ నరేంద్ర ఎంబడి పార్వతి ఎంబడి అందరు ఎంబడి పనిచేసి వచ్చినాం కదా అవునా కదా బంగాళాఖాతం గారు వీరామారావు గారు అందరూ కూడా కానీ ఈరోజు నిజంగా రామచంద్రరావు గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో నేను మైబ్నూరు నారాయణపేట నడుస్తూ అందరూ ఒకటే చెప్తున్నారు అన్నా ఇది చాలా మంచి పని చేసినా మీరుంటే సాధ్యమవుతుంది అన్నారు నిజమా కాదా భారతీయ జనతా పార్టీ ఎన్నడం జూట కట్టిందా అరే రామ్ మందిర్ కట్టడానికి అడ్డంకి వస్తే మేము అడ్డంకులు తొలగిస్తామన్నాం తొలగించడమా లేదా 370 ఆర్టికల్స్ చెప్తే ఏమేమి చెప్తున్నాం మీకు అంతా చాలా మంది ఇక్కడే మా ఎంబడి వచ్చిన అక్కడ మనం పాల్గొన్నాం వాజ్పేయి ఎంబడి కూడా ధర్నాలు పాల్గొన్నాం కానీ రక్తపాతం అవుతుంది రక్తయోగ పాటలు ఏమైనా ఈ సినిమా కూడా కావాలి అయిందా లేదా పోయినసారి మనం కూర్చుంటేనే 6,000 కోట్ల రియంబర్స్మెంట్ అయింది ఇప్పుడు కూడా వచ్చే వరకు పొందేది లేదు ఈ పైలి झांकी है आगे अभी लड़ाई बाकी రేవంత్ రెడ్డి నేను నారాయణపేట జిల్లా నుండి చెప్తున్నా నారాయణపేట అనే జిల్లాలో 29,000 మెజార్టీ భారతీయ జనతా పార్టీకి తీసుకుని వచ్చినాము ఈ తెలంగాణలో మొదటి కౌన్సిల్ చైర్మన్ నారాయణపేటలో మన రామచంద్రరావు గారి అధ్యక్షతన గెలిచినాము రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రంలో హెడ్ క్వార్టర్ లో రేపు ఖచ్చితంగా రామచంద్రరావు గారి ఉద్యమం సక్సెస్ అవుతుంది నేను ఈ పేపర్ల ద్వారా అయినా ఈ చూటగాళ్ళని నమ్మొద్దు రానా మోసగాళ్ళు అని చెప్పి ఒకసారి ఇప్పుడు ఇద్దరు జమలు కర్ణాటక కూడా తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకసారి హైదరాబాద్ వచ్చింది జేబులో పైసలు ఉంటాయి ఇద్దరు జేబులు ఏమో తినాలని ఆకలి అవుతున్నారు ఆశ పుట్టింది మా పార్టీ ఆఫీస్ పక్కన ఒకటి జిలేబులు అమ్ముతున్నాడు అక్కడ ఇద్దరు పోయి జర హుషారు కదా కర్ణాటక వాడు పాత ముఖ్యమంత్రి ఇస్తున్నాడు కాదు వాడు పోయారు జిలేబీలు ఎంత ఇస్తున్నారు అంటే సార్ 10 రూపాయలకు 4 అన్నాడు అయితే 4 తీసుకున్నాడు కింద కూడా పెట్టినాడు రేవంత్ రెడ్డి తెలుసుకుని అమ్మాయికి పైసలు లేవు తీసుకొని తింటున్నాడు నేను కూడా తీసుకున్నాను అంటే 20 నాకు 4 అన్నాడు ఇది తింటాం చూడు పెట్టి ఇక మొత్తం ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది కర్ణాటక ముఖ్యమంత్రి తింటాం పైసలే ఉన్నాం ఏం మాట్లాడుతున్నా పైసలు ఇస్తే ఇప్పుడే అన్నాడు అరే ఎప్పుడు ఇస్తున్నా అంటే ఇప్పుడు ఇస్తే కదా అన్నాడు అంతవరకు ఈయన ఎవరు చెప్పినాడు నువ్వు నీ కొట్లాడాలి నేను ఇచ్చిన మరిసేపు చూడన్నాడు అయితే ఇక కొట్లాడ చోటు తయారైంది మా వాళ్ళు అందరు పోయి నువ్వు అయ్యా పక్కనే ఆఫీసర్ పోయి ఏం నక్కలు చేస్తున్నావు కొడుక పైసలు ఇచ్చి ఇవ్వకుండా ఇచ్చినట్టు అంటే సార్ కావాలంటే రేవంత్ రెడ్డి కడుపు అన్నాడు మేమందరూ చెప్తున్నారు రేవంత్ రెడ్డి కడుపు నేను ఇచ్చినా లేదా చూడు అన్నాడు అప్పుడు అందరు కూడా ఉన్నాడు కదా వాడు ఒప్పుకున్నాడు కదా రేవంత్ రెడ్డి జరిగిందట ఏమైనా ఈయన పైసలు ఇచ్చిందంటే నేను అమ్మ తోడు చెప్తున్నా అయ్య తోడు చెప్తున్నా కాంగ్రెస్ అయ్యి మీద తోడు పెట్టి చెప్తున్నా నేను ఇచ్చినట్టే వాడిచ్చిండు అన్న ఇట్లా ఈ చూట కొడుకులు కాబట్టి వీళ్ళను నేను చెప్తున్నా దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోతు కదులుతలేదయ్యా రాంతేనా రేపు రావాలనుకుంటే ఇక కొడ పట్టుకున్నాలే వీళ్ళని ఎక్కడిదక్కడ దిగ్బంధం చేసి పిల్లలకు మనం అండగా నిలబడాలని చెప్పేసి ఈరోజు మీరు నిలబడుతున్నందుకు ఒక సీనియర్ నాయకుడిగా నేను అభినందిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించండి అంత మరి సాథ్ అని చెప్పేసి కోరుకుంటుంది సంజయ్ आगे इकडे मैं सुभाष चंद्र जी महाराज को भारत माता की ఫీజులు బకాయి బీజేపీ లడాయి అనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీ రామచంద్రరావు గారి నాయకత్వంలో స్వయాన రామచంద్రరావు గారే ఈరోజు
2 రోజుల దీక్ష ఏదైతుందో చేయడం ఏదైతుందో నిజంగా ఇది అందరికీ మనకు భారతీయ జనతా పార్టీకే కాకుండా 40 లక్షల మంది విద్యార్థులకు ఏదైతుందో ఇది ఈ రోజు ముఖ్యంగా లబ్ధి పొందే విధంగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత 6 సంవత్సరాల నుండి ఏదైతుందో విద్యార్థి లోకము అనేక రకాలుగా బాధపడతా ఉంది. తెలంగాణలో ఉండేటటువంటి తెలంగాణ వస్తే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఈ 3 కూడా వస్తాయి. మరియు రాష్ట్రం ఏదైతుందో సస్యశ్యామలం అవుతుంది. రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉంటారన్నటువంటి ఆలోచనతో ఏదైతుందో తెలంగాణ వచ్చింది. తెలంగాణ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ఏదైతే ఉందో కేసీఆర్ హయాంలో కూడా విద్యార్థులకు తీరని అన్యాయం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విద్యార్థులకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇద్దరు కూడా దొందే, ఇద్దరు కూడా తోడు దొంగలే. ఆయన పెద్ద దొంగ అయితే ఈయన చిన్న దొంగ. వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క విద్యార్థులకు ఏదైతుందో చేసినటువంటి మోసం ఏదైతుందో ఇది క్షమించరానటువంటి నేరంగా ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే 40 లక్షల మంది విద్యార్థులు అంటే 40 లక్షల ఇళ్ళు, 40 లక్షల కుటుంబాలు, 40 లక్షల కుటుంబాలు అంటే 2 కోట్ల మంది జనాభా. అంటే 2 కోట్ల జనాభా యొక్క ఉసురు తగిలి ఏదైతుందో రేవంత్ రెడ్డి రాబోయేటటువంటి రోజుల్లో నాశనం కాక తప్పదు అనేటువంటి విషయం ఏదైతుందో ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పినటువంటి మాటలు ఎక్కడ కూడా పరిపూర్ణంగానే విద్యార్థి లోకానికి నష్టమే కాదు, మహిళా లోకానికి కూడా నష్టం జరిగింది. ఈ రోజు మహిళలకు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ఈ రోజు పూర్తిగా మరవడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో అది కూడా పూర్తిగా జరిగింది. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో అది కూడా పూర్తిగా అది నిమ్మకు నీరెత్తినట్టుగా జరుగుతూ ఉంది. ఈ రోజు మరి విద్య, వైద్యము, విద్యుత్తు 3 ఏదైతుందో సంక్షోభంలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. విద్యనైతే ఏదైతుందో ఈ విద్యకు సంబంధించినటువంటిది ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ 15,000 కోట్ల రూపాయలు. ఈ 15,000 కోట్ల రూపాయలు కాకుండా నాణ్యమైనటువంటి విద్య విద్యార్థులకు దొరుకుతుందంటే లేదు అనేటువంటి విషయం ఏదైతుందో స్పష్టంగా ఉంది. అచ్చని కుటుంబాన్ని సమాధి చేసిన లవ్ జిహాద్. ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉండడంతోనే అత్యంత ప్రమాదకర కెమికల్స్ ఉపయోగించి జగదీశ్వర్ రెడ్డి హత్య. మతం మారకపోతే ఉన్న ఒక్కగానొక్క కొడుకు రియోను ఉగ్రవాదులకు అమ్మేస్తానని బ్లాక్మెయిల్. నవ దంపతుల మధ్య చొరబడి అత్యంత ప్రమాదకర విష పదార్థాలతో భర్త హత్య. సౌజన్య నూకరాజు దంపతులను మతం మారమని తీవ్ర ఒత్తిడి. జై శ్రీరామ్. నేను పగడాకుల బాలస్వామి, విశ్వ హిందూ పరిషత్. నిన్న మొన్న తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి కాకినాడ సంఘటనపై ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఈ దారుణానికి ఆ యొక్క కుటుంబం యొక్క మరణ శాసనం రచించినటువంటి సాజీద్ను వెంబడే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. సౌజన్య రాసినటువంటి మరణపత్రమే అన్ని సాక్ష్యాలకు అదొక ఆధారము. కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కాకినాడలో జరిగినటువంటి లవ్ జిహాద్ ఘటనను అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నవ దంపతులు గుట్టుగా గౌరవంగా కుటుంబాన్ని గడుపుతున్నటువంటి సౌజన్య జగదీశ్వర్ రెడ్డి కుటుంబంలోకి చొరబడినటువంటి సాజిద్ వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి సౌజన్య భర్తను అత్యంత ప్రమాదకరమైనటువంటి విష పదార్థాలతో టెర్రరిస్టుల నుంచి సేకరించి హత్య చేయడము, తర్వాత ఆ కుటుంబాన్ని మొత్తం కూడా ఇస్లామీకరణ చేయాలి, ఖురాన్ చదవాలి, ఇస్లాం జీవన విధానం అవలంబించాలని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి చేసి క్షణ క్షణము దినదినము నరకం చూపించినటువంటి ఆ నరరూప రాక్షసుడు సాజిద్ను వెంబడే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎవరైతే మీరు ఒకవేళ నా మాటను పెడచెవిన పెట్టి మతం మారలేదో మీ ఒక్కగానొక్క కొడుకు రియోను పాకిస్తాన్కు లేకపోతే ఉగ్రవాదులకు అమ్మేసి
మీ కుటుంబాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేస్తా అని చెప్పేసి హెచ్చరిక చేయడం అనేది అత్యంత దారుణం. ఆ యొక్క సౌజన్య రాసినటువంటి మరణపత్రం చదువుతుంటేనే కళ్ళ వెంబడి నీరు ఆగడం లేదు, హృదయం ద్రవించిపోతా ఉన్నది. ఇలాంటి దారుణమైన ఘటనలు బయట చెప్పుకోలేక, ఎవరితో బాగా పాలు పంచుకోలేక అత్యంత హేయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సంఘటన అనేది కలిచివేస్తా ఉన్నది. మానవతావాదులు అందరూ కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఈరోజు దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి భయంకరమైనటువంటి ఘటన ఇది. ఎవరికి చెప్పుకోలేనటువంటి గుట్టుగా బతుకుతున్నటువంటి నూకరాజు కుటుంబము అటు అల్లుడిని కోల్పోవడము, ఉన్న ఒక్కగానొక్క మనవణ్ణి అటు టెర్రరిస్టులకు అప్పజెప్పలేక, ఆ యొక్క హిందూ ధర్మాన్ని వీడలేక, ఇస్లాం స్వీకరించలేక మూకుమ్మడిగా జలసమాధి కావడానికి ఆత్మహత్య చేసినటువంటి దిగ్భ్రాంతికర ఘటన ఇది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తా ఉన్నది. ఇది లవ్ జిహాద్కు ప్రత్యేక సాక్ష్యము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. పచ్చటి కాపురంలోకి చొరబడి లవ్ జిహాద్ పేరుతో ఆ యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి వాళ్ళ యొక్క ఆస్తులు, నగలు, భూములు, ఫ్లాట్లు, బ్యాంకులో దాచినటువంటి అన్ని సొమ్ములు కూడా సొంతం చేసుకొని అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినటువంటి ఘటన. ఎంత లోతుకు వెళ్తే అన్ని కొత్త కోణంలో విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఉగ్రవాది నెట్వర్క్, వాళ్ళకు సహకరించినటువంటి నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మిగతా అందరినీ కూడా ఈ యొక్క ముఠాలో భాగస్వాములను చేసి తగిన శిక్ష వేయాలి. ముందుగా ఈ యొక్క లవ్ జిహాద్ ఘటనకు బాధ్యుడై ఆ యొక్క కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి ఆ యొక్క కుటుంబం యొక్క హత్యకు పాల్పడ్డటువంటి సాజిద్ను ఎన్కౌంటర్ చేయాలి. ఇందులో మరో మాటకు ఆస్కారమే లేదు. ఎందుకోసం అంటే ఇది చూస్తా ఉన్నాం, అంతకు మించినటువంటి సాక్ష్యాలు మరొకటి లేనే లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళను చంపేసి అటు కేరళ, అటు యూపీ, గుజరాత్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఆ యొక్క నెట్వర్క్ ఎక్కడైతే ఉన్నదో తన యొక్క ఫైటర్ను, తన యొక్క షూటర్ను అని చెప్పేసి అందరినీ కూడా కల్లిబల్లి మాటలు చెప్పి అటు రాజకీయ నాయకులను, పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి కుట్ర కూడా జరిగింది. కాబట్టి ఎటువంటి అలసత్వం లేకుండా హిందూ కుటుంబాన్ని పొట్టన పెట్టుకొని పచ్చటి కుటుంబాన్ని సమాధి చేసినటువంటి నరరూప రాక్షసుడు సాజిద్ను ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నది. జై శ్రీరామ్. మార్కెట్ లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్ టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.